హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈ వీడియో వచ్చి నా స్టైల్లో చేపల పులుసు, చేపల ఫ్రై చేశానండి. ముందుగా ఆయిల్ తీసుకుని అందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు దోరగా వేయించాను. తర్వాత చేప ముక్కలను వేశాను. ఇంకా సరిపడా ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. ముక్కలకు సరిపడా చింతపండు గుజ్జుని ముందుగా చింతపండు నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జుని ముక్కలకు యాడ్ చేశాను. ఇవి చేపగుడ్లు అంటారండి. ఇవి పులుసు వేశాక ఆ పులుసులో ఈ చేప గుడ్లను వేసాను. ముందుగా వేస్తే ఇవి చితికిపోతాయి. లాస్ట్లో పులుసు ఎగిరేంత వరకు ఉంచి లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేశాను. అంతే, రుచికరమైన చేపల పులుసు రెడీ. ఇంకా మా పిల్లల కోసం చేపల ఫ్రై చేశానండి. ముక్కలకు ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక నిమ్మకాయ ముక్క, కొద్దిగా గరం మసాలా కలిపి అరగంట ఉంచాను. తర్వాత ఆయిల్లో ఫ్రై చేశానండి. ఇలా దూరగా వేయించాను. మా చిన్నబాబు అయితే చేప బిర్యానీ కావాలి అన్నాడు. నేనైతే టమాటా రైస్ చేసి ఒక ఫ్రై ముక్కలోని కొద్దిగా ఆయిల్ తీసుకుని ఆ రైస్లో ఇలా పెట్టి డెకరేట్ చేసి చేప బిర్యానీ రెడీ అని అన్నాను. వాడు హ్యాపీగా తిన్నాడు. పిల్లలు తింటే మనం తిన్నట్టే కదండి. Please subscribe, like. Thank you.